హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీ చంద్ర చిలివేరు. ఈరోజు మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే వీడియోలో చూస్తున్నారు కదా, ఎండు రొయ్యలు. మేమైతే టమాటా ఆనియన్ రొయ్యలు వేసి కర్రీ చేస్తాము. నాకైతే అది ఒక్కటే తెలుసు. మీరేం వెరైటీస్ చేస్తారు రొయ్యలతోటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు నేను టమాటా ఎండు రొయ్యలు కర్రీ చేయబోట్లేదండి, వేరే చేస్తున్నాను. అది ఏంటి అనుకుంటున్నారా? తినబోతు రుచులు ఎందుకండి, ఒక్కసారి వీడియోని లాస్ట్ వరకు ఫాలో అవ్వండి. రొయ్యలు వేసి నేను కాంబినేషన్గా ఏం కర్రీ చేస్తున్నానది మీకే అర్థమవుతుంది. వీడియోని ఫాలో అవ్వండి. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టి రొయ్యల్ని వేసి మంచి కలర్ వచ్చే వరకు వేయించాలి. చూస్తే ఇన్ని అనిపిస్తున్నాయి రొయ్యలు, కానీ ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఈకలు తోకలు అన్నీ తీసిన తర్వాత ఎంత కొంచెం అవుతాయో చూడండి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను గిన్నెలో. సరిగా డస్ట్ అంతా తీసేశాక ఎన్ని అయ్యాయో రొయ్యలు. ఇంకా ఉందండి రొయ్యలు శుభ్రం చేసే ప్రాసెస్. ఇప్పుడు ఏం చేస్తున్నానో చూడండి. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఇప్పుడు శుభ్రం చేసిన రొయ్యల్ని వాటర్లో వేసి కాస్త వాటర్లో కడిగిన తర్వాత మళ్ళీ ఒక గిన్నెలోకి ఈ రొయ్యలన్నీ తీసుకోవాలి. ఇలా శుభ్రం చేసుకున్న ఎండు రొయ్యల్ని ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి స్టవ్ వెలిగించి ప్యాన్లో 1 స్పూను ఆయిల్ వేసి వేడెక్కాక ఇప్పుడు మనం శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా ఎండు రొయ్యల్ని, అవి వేసి స్టవ్ని సిమ్లో ఉంచి స్లోగా ఫ్రై చేస్తూ ఉండాలి అనమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఏదైనా బ్యాడ్ స్మెల్ ఉంటే పోతుంది. ఇంకా కర్రీ కూడా చాలా చాలా బాగా టేస్టీగా కుదురుతుంది అన్నమాట. ఇప్పుడు లైట్గా ఉప్పు, కొంచెం పసుపు, కారం కూడా వేసి 2 మినిట్స్ లైట్గా ఫ్రై చేయాలి. ఫస్ట్ ఆయిల్ వేసాము, ఇప్పుడు ఉప్పు కారం వేసాము కదా, ఇదంతా కూడా కొంచెం ముక్కలకి పట్టుకొని మనం కర్రీలో వేసి తింటున్నప్పుడు టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు రొయ్యలు శుభ్రం చేసే ప్రాసెస్ అయితే అయిపోయింది. ఇంకా కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు స్టవ్ మీద వేరొక బాణలు పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అవ్వగానే 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కాస్త ఫ్రై చేయాలి. ఇప్పుడు మనము సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ అనేవి కర్రీకి కాస్త సన్నగా తరిగి పెట్టుకుంటే కర్రీ అనేది జ్యూసీగా తయారవుతుంది అన్నమాట. ఆనియన్స్ మగ్గడానికి కొంచెం సేపు మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గిస్తే సరిపోతుంది. ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూను పసుపు అయితే వేసుకోవాలి. ఇప్పుడు మీకు ముందుగా వీడియోలో చెప్పాను కదా, ఎండు రొయ్యల్ని ఒక కాంబినేషన్లో వండబోతున్నాను అని చెప్పి. ఇప్పుడు మీకు అది ఏ కాంబినేషన్ అనేది చెప్తాను. చెప్పడం ఎందుకంటే వీడియోలో మీరే చూడొచ్చు. ఎస్ అండి, బీరకాయ ఎండు రొయ్యలు కలిపి కాంబినేషన్గా కర్రీ చేశాను. చాలా చాలా బాగుంది. ఈ రెసిపీని మీతో షేర్ చేసుకున్నాను. ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి వద్దాము. బీరకాయలు వేశాక కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టి బీరకాయలని మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కాస్త కలుపుతూ ఒక 2-3 మినిట్స్ అయితే బీరకాయలు మగ్గిన తర్వాత ఇప్పుడు కర్రీకి సరిపడినంత కారం వేసుకోవాలి. కారం అనేది కాస్త ఎక్కువగానే వేయండి, కర్రీ బాగుంటుంది. కారం అంతా బీరకాయ ముక్కలకు పట్టేలాగా కలిపి మూత పెట్టి ఒక్క 2 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసి మనము కర్రీని అంతా కూడా సైడ్ చేసి మధ్యలో 2 మీడియం సైజు సన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలని వేసి కర్రీకి సరిపడినంత ఉప్పు టమాటా ముక్కలలో వేసి కలపకుండా అలాగే మూత పెట్టేసేయాలి. ఒక 2-3 మినిట్స్ తర్వాత చూడండి టమాటా ముక్కలన్నీ కూడా ఎలా మగ్గిపోయాయి. టమాటా ముక్కల్ని ఎప్పుడైనా కర్రీ సెంటర్లో వేసినప్పుడు తొందరగా ఉడికి సాఫ్ట్గా అవుతాయి. ఇప్పుడు కర్రీకి కావాల్సిన ఎసరు పోసుకోవాలి. ఎసరు అనేది కావాలి అంటే పోసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయవచ్చు. నేను కర్రీలో వేడి నీళ్ళు పోసాను. ఏదైనా కర్రీలో మనము ఎసరు కావాలి అనుకున్నప్పుడు వాటర్ని హీట్ చేసి పోయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది మారదు. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల్ని కూడా ఈ కర్రీలో వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ అయితే మగ్గనివ్వాలి. ఆల్రెడీ రొయ్యలు ఒకసారి వేయించాము, ఆ తర్వాత ఆయిల్లో ఫ్రై చేసాము కాబట్టి తొందరగానే ఉడికిపోతాయి. ఒక 2-3 మినిట్స్ ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఆయిల్ అంతా కూడా సపరేట్ అయ్యి కర్రీ అంతా కూడా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనము ఒక 1/2 టేబుల్ స్పూను గరం మసాలా, 1 టేబుల్ స్పూను ధనియాల పొడి వేసుకొని కర్రీ అంతా కూడా ఒకసారి కలిపేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే కర్రీ అయిపోయినట్టండి. కానీ నేను మీకు ఇందాక ఇంకొకటి యాడ్ చేస్తున్నానని చెప్పాను కదా, అవి అండి బాయిల్డ్ ఎగ్స్. ఇవి స్కిప్ చేసేయచ్చు అండి. జస్ట్ నేను అందులో ఊరికే తిందాము అని ఉడికించుకున్నాను బయటలా. జస్ట్ కర్రీలో వేసి దించేద్దాము అని అలా వేసి కొత్తిమీర వేసి ఇంకా నేనైతే స్టవ్ బంద్ చేశాను అనమాట. ఎక్కువసేపు ఉడికించలేదు. అది మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. నేను పక్కకు తీసేసాను. చూడండి ఇక కర్రీనే మీకు చూపిస్తున్నాను. కర్రీ అంతా కూడా ఇప్పుడు వేరే బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఇదే అండి నేను చేసిన రొయ్యలు టమాటా బీరకాయ. చాలా చాలా టేస్టీగా కుదిరిందండి. ఈ కర్రీ చపాతీలో తిన్నా బాగుంటుంది, రైస్లో తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది అన్నమాట. నేను కూడా ఫస్ట్ టైం చేశాను, చాలా బాగా కుదిరింది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను.
కావాలంటే మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చింది కర్రీ టేస్ట్ అనేది బాగుందా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ కర్రీని నేను ఓన్గానే ప్రిపేర్ చేశానండి. ఇలా ఒక కర్రీ ఉంటుంది అని నేను తెలుసుకోకుండానే కర్రీ చేశాను. ఇలా కర్రీ అనేది ఒకటి ఉందా అనేది మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ కర్రీ ప్రాసెస్ కాస్త ఎక్కువగానే ఉంటుందండి, బట్ టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ అండి.